నువ్వంటే ఆ పిల్లకి ఇష్టమేరా ప్రసాద్. ఇష్టమేరా, కానీ ప్రేమించేంత ఇష్టమా అని. ఈటీ ప్రేక్షకులందరికీ మెరీ క్రిస్మస్. సరే, మన పెళ్లి సంగతి ఏంటి అసలు? ముందు పెళ్లి చేసుకోవాలంటే ఫస్ట్ మా అమ్మ నాన్న కలవాలి. మీ నాన్న వచ్చాడు తెలుసా? అసలు నేను వచ్చేదాన్ని కాదు తెలుసా? అసలు మీ అమ్మని ఎందుకు పిలిచావే? ఇంట్లో పనమని పిలిచి వచ్చేవాడు నేను. ఏం సార్ పనమే బాగుంటావా? చాలా బాగుంటది. మీరు ఎలాగైనా కలవండి సార్. భూమి ఆకాశం కలుస్తాయా? కలవవు. నీరు నిప్పు కలుస్తుందా? కలవవు. రష్మి సుధీర్ కలుస్తారా? కలుస్తారు అప్పుడప్పుడు సైలెంట్ గా. అవునా? ఎవడో తెలియదులే. నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా. సచ్ అన్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ అండి. వెంటొస్తానంటివే నువ్వు నాతో ఉంటానంటివే, ఏ దేవుడి శాపం ప్రేమ నన్ను వదిలేశావే. మూడేళ్ళ ప్రేమ మున్నెల ముచ్చటాయేనా, నీ ప్రేమను పొందే అదృష్టమే లేదా. మ్యూజిక్ ఆపగానే ఈ దాంట్లో దూరిపోవాలంతే, ఒకేసారి ఒకే చోట. అంటే అమలాపురం, అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం, ఈల పట్టి లాగతారు ఆంధ్ర జన. ధమాకా పర్ఫార్మెన్స్. ప్లీజ్. బయట చాలా వర్షం పడి తడిచిపోయాను. ఈ రోజు మీ ఇంట్లో నాకు షెల్టర్ ఇస్తారా? రండి. కాఫీ తాగుతారా? థ్యాంక్స్ అండి. డ్రెస్ మీద పడిపోయింది, చూసుకోండి బల్లులుంటాయి. మనం తొందరగా ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుందాం. యూజ్ చేసుకొని వదిలేద్దామంటే పెళ్లి గిల్లి అంటుంది. ఈ టైంలో ఎవరు? సుందర్. నువ్వు నాతో ఉంటూ కూడా వేరే వాడికి మెసేజ్ చేస్తున్నావే. ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా. బాధ్యత లేని ప్రేమ, ప్రేమ లేని బంధం ఎక్కడికి చేరుకోదు. దానివల్ల మిగిలేది బాధే తప్ప ఇంకేమీ లేదు. మన పెళ్లి గురించి ఏం ఆలోచించావు? నిన్నెవరు చేసుకుంటాడు పెళ్లి? ఇన్ని సంవత్సరాలుగా నిన్ను కించపరిచే వాడి కోసం నువ్వు అంతగా పరితపించిపోయి ఏవన్నా నువ్వు అర్థం చేసుకుని వదిలేస్తున్నావు. అలాంటిది నా గురించి ఒక్కసారి ఆలోచించచ్చు కదా. ఈ సెట్ సాక్షిగా అడుగుతున్నాను, నాతో వస్తావా? శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో.